అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కాదు, కార్తీక మాసం మొత్తం శివునికి ఎంతో నిష్టగా ఉండి పూజలు అభిషేకాలు అన్నీ చేస్తుంటాం. అదే కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు ఎలా పెట్టాలో తెలుసుకుందాం. ఇది నా తొలి వీడియో. దీనికి అందరూ సపోర్ట్ ఇస్తారు, ఆశీర్వదిస్తారని కోరుకుంటూ వీడియో మొదలు పెడుతున్నాను. ఈ 365 ఒత్తులు పెట్టుకోవాలి అంటే బయటనే కాదు, ఇంట్లోనే కాదు, గుళ్ళో పెట్టాలని రూల్ ఏం లేదు. మన ఇంట్లో తులసి కోట దగ్గర కూడా పెట్టుకోవచ్చు. గుడికి దూరం వెళ్ళాలి, చాలా దూరం ఉంది, కరోనా కాలము, మహమ్మారి ఉంది, ఇలాంటివన్నీ అపోహలు నిజాలు అన్నీ కలిసి జరుగుతున్నాయి కాబట్టి ఇంట్లో మనం తులసి కోట దగ్గర కూడా 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. గుళ్ళో పెడుతున్నా నేను మాత్రం 365 ఒత్తులు గుళ్ళో ఏ విధంగా పెట్టుకోవాలి అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఫస్ట్ 365 ఒత్తులు వెలిగించుకోవడానికి ముందుగా మనం నానబెట్టుకోవాలి. మనం నువ్వుల నూనె, నెయ్యి, కొంతమంది ఇంకా వేరే వేరే నూనెలు వాడతారు. మన ఇష్టం వచ్చిన నూనెతో మనం ఒత్తులను నానబెట్టుకోవాలి. ఈ ఒత్తులు మనిషికి 365 ఒత్తులు అయితే కుటుంబంలో ఎంతమంది ఉంటో అన్ని ఒత్తులు మనం వేసుకోవచ్చు. వీలైతే అందరినీ గుడికి తీసుకెళ్ళి వాళ్ళతో కూడా వెలిగిస్తే మన సాంప్రదాయం అన్నీ తెలుస్తుంటాయి పిల్లలకు కూడా. లేదు అందరికీ వీలు పడదు అనుకున్నప్పుడు మనమే వెళ్ళొచ్చు, ఇంకెవరితోటైనా పెట్టి చేయవచ్చు. మనకు వీలు పడలేదంటే మన పిల్లలతో కూడా పెట్టి. అయితే ఫస్ట్ ఒత్తులు వెలిగించాలన్న చోట నీటితో శుభ్రం చేసుకోవాలి. మనకు నీటితో కాకుండా ఎర్రమట్టి, జాజు ఇలాంటి అలుకులు ఉంటాయి కదా, వాటితో శుభ్రంగా అలుక్కొని ముగ్గు పెట్టుకోవాలి. పద్మమే వేయాలి, పుష్పమే వేయాలి అని ఏం లేదు. మన ఇష్టం వచ్చిన ముగ్గు వేసుకొని అలుకు మీద మంచిగా అలుకు పెట్టుకోవాలి. అలుకు పెట్టుకొని ముగ్గు వేసుకున్నాక పసుపు కుంకుమతో ముగ్గు మొత్తం నింపేసుకోవచ్చు. అట్లా ఎందుకమ్మా ముగ్గుతో మొత్తం నింపడం అని పసుపు కుంకుమ చల్లుకొని కూడా మనం పెట్టుకోవచ్చు. పెట్టుకునేది కొంతమంది ప్రమిదలు పెడతారు, కొంతమంది పెద్ద పెద్ద కంచుళ్ళు పెడతారు. అట్లా కాకుండా గోధుమ పిండితో బియ్యం పిండితో కంచుళ్ళు తయారు చేసుకొని అప్పటికప్పుడు ఎట్లా అంటే దేవునికి ఏ అంటు ముట్టు లేకుండా ఉండాలని ఫ్రెష్గా ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకొని మనిషికి 365 ఒత్తులు కదా, మా ఇంట్లో 5గురం ఉన్నాం కాబట్టి 365 ఒక్క దాంట్లోనే పెడుతున్నా నేనైతే. మీ ఇష్టం, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా మన వాళ్ళు బాగుండాలి మనోళ్ళు అనుకుంటే వాళ్ళ తరపున కూడా మనం పెట్టుకోవచ్చు. 365 ఒత్తుల్లో నేను మాత్రం బియ్యం పిండితో కంచుడు తయారు చేసుకొని దాని కింద తమలపాకు ఆకులు పెట్టుకోవాలి. ఒక్క ఒంటరి కంచుడు పెట్టకూడదు. తమలపాకు పెట్టుకొని దాన్ని అలంకరించుకున్నాక పక్కన ఉసిరి దీపాలు. ఉసిరికి కార్తీక మాసానికి చాలా సంబంధం ఉంది, అది మనం ఇంకోసారి చెప్పుకుందాం. ఇట్లా మాత్రం ఉసిరి దీపాలు, నిమ్మ దీపాలు. నిమ్మకాయ కూడా మంచిగా ఏ మరకలు మచ్చలు లేని నిమ్మకాయ తీసుకొని దాని జ్యూస్ తీసేసుకొని తిరగల దిప్పి నీట్గా ఒత్తులు వేసుకొని, బొడ్డు ఒత్తులు వేసుకున్నా ఏం లేదు, తోక ఒత్తులు మన మామూలుగా ఇంట్లో దీపం పెట్టుకునే ఒత్తులు వేసుకున్నా బాగానే ఉంటుంది, పెట్టుకోవచ్చు. అట్లా పెట్టుకొని అన్నిట్లలో నూనె పోసుకొని మనం దీపాలు వేసుకోవాలి. దీపాలు పెట్టుకొని ఇప్పుడు 365 ఒత్తులు ఒకేసారి కొంతమందికి మండుతాయి, సరిగ్గా నానకపోతే వెలగవు. ఆ వెలగకుండా ఉన్నప్పుడు హారతి కర్పూర బిళ్ళలు ఆ ఒత్తుల మీద పెట్టి మంచిగా ఒక్కటి అంటిస్తే అన్నీ మంచిగా వెలుగుతాయి. ఈ బొడ్డు ఒత్తులు మనం ఉసిరి దీపాలు పెట్టుకుంటున్నాం కదా, అవి కూడా జాగ్రత్తగా చేతులు కాలకుండా అగ్గిపుల్లతో లేదా అగరబత్తులు కాల్చి మనం ముట్టిస్తే పిల్లలకైతే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అగరబత్తులతో వెలిగించుకోవాలి. నేనైతే అగ్గిపుల్లతోటే వెలిగిస్తున్నా. ఇట్లా దీపాన్ని అగరబత్తులు ముట్టించుకోవాలి. అగరబత్తులు ముట్టించుకొని మనకు పూజ చేసేటోళ్ళకి తెలుసు అగరబత్తులు ఏ విధంగా వెలిగించాలి అని. అగరబత్తులు వెలిగించి కొబ్బరికాయ నైవేద్యం సమర్పించి హారతి ఇస్తాం. హారతి ఇచ్చే క్రమంలో మన మనసులో కోరిక మంచి గట్టిగా అనుకున్నాం అనుకో, అది ఖచ్చితంగా శివుడు ఆశీర్వదిస్తాడు, మనకు మంచి జరుగుద్ది ఖచ్చితంగా. కానీ ఆ కోరికలో న్యాయం ధర్మం ఉన్నదనుకో, పరమశివుడు భక్తవత్సలుడు, ఖచ్చితంగా ఆయన కోరిన కోరిక ఎమ్మటే నెరవేరే విధంగా ప్రతి ఒక్క భక్తుని కోరిన కోరికలు నెరవేరే విధంగా చూసే చల్లని దేవుడు. అందుకని కార్తీక మాసం ఇలా పూజ చేసుకోండి. ఆ శివుని కటాక్షం ఎప్పుడు మీ మీదే ఉంటుంది.
మనం ఒక్కటి బలంగా సంకల్పించుకుంటే శివుడు మన కోరిక ఖచ్చితంగా